మొదటి టీ20 మ్యాచ్లో మన కుర్రాళ్ల బ్యాటింగ్ పూనకాలు తెప్పిస్తుంటే ఆ వరుణ దేవుడు మాత్రం మధ్యలో వచ్చి నీళ్లు చల్లేశాడు. సగం సినిమా చూసి బయటకొచ్చిన ప్రేక్షకుడిలా క్రికెట్ అభిమానులు ఇప్పుడు రెండో టీ20 కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ జూలై 4వ తేదీ శనివారం సాయంత్రం 7 గంటలకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మెగా ఫైట్ జరగబోతోంది. తొలి మ్యాచ్ వర్షార్పణం అవడంతో ఈ రెండో మ్యాచ్ ఇరు జట్లకు ఒక అగ్ని పరీక్ష లాంటిది. మొన్నటికి మొన్న పసికూన ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఊహించని ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, తిరిగి విజయాల ట్రాక్ ఎక్కాలని మన టీమిండియా కసి మీద ఉంటే, అటు బెన్ స్టోక్స్ రిటైర్మెంట్తో కాస్త డీలా పడిన ఇంగ్లాండ్ సొంతగడ్డ మీద సింహంలా గర్జించాలని చూస్తోంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తుంటే ఈ మ్యాచ్ నువ్వా నేనా తగ్గేదిలే అన్నట్లు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మాంచెస్టర్ పిచ్ గురించి చెప్పాలి అంటే ఇది పక్కా ఇంగ్లీష్ ట్రాక్. బ్యాటింగ్కు బౌలింగ్కు ఇద్దరికీ సమానంగా న్యాయం చేసే ధర్మప్రభువు లాంటిది. మొదట్లో బంతి బుల్లెట్లా బౌన్స్ అవుతుంది, గాలిలో నాగిని డాన్స్ లాగా స్వింగ్ అవుతుంది. అంటే పేసర్లకు పండుగే అన్నమాట. కానీ ఓపెనర్లు కాస్త ఓపిక పట్టి క్రీజులో కుదురుకుంటే మాత్రం పరుగుల సునామీ సృష్టించొచ్చు. మధ్య ఓవర్లో స్పిన్నర్లకు కూడా కాస్త సహకారం లభిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170 నుంచి 180 వరకు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా కళ్ళు మూసుకుని చేజింగ్ వైపే మొగ్గు చూపుతాడు. ఎందుకంటే ఇక్కడ మొదట బౌలింగ్ చేసిన జట్టే ఇక్కడ ఎక్కువ సార్లు విజయం సాధించింది. చాలా మంది అభిమానులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అందరికీ కూడా ఒక అనుమానం వస్తోంది. అసలు మన మేనేజ్మెంట్ ఎందుకిన్ని ప్రయోగాలు చేస్తోంది? ఫాస్ట్ బౌలింగ్ పిచ్పై ఎందుకు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది? ఎక్కువ మంది ఆల్రౌండర్లను ఎందుకు ఆడిస్తోంది? మొదట టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ ఎందుకు తీసుకుంది అని ఇలా రకరకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్చుల మీద జరగబోతోంది. దానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. యుద్ధం వచ్చాక కత్తులు నూరుకోవడం కాదు, ముందే సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలి అనే ఫార్ములాను జట్టు యాజమాన్యం పాటిస్తోంది. కొత్త కుర్రాలను విదేశీ పిచ్చుల మీద పరీక్షించడానికి, మ్యాచ్ ఒత్తిడిలో వాళ్ళు ఎలా ఆడుతున్నారో అంచనా వేయడానికి, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి, అనుభవం సాధించడానికి ఈ సిరీస్లను మించిన వేదికే లేదు. అందుకే టీమిండియా మేనేజ్మెంట్ చేసే ఈ ప్రయోగాలను మనం తప్పు పట్టాల్సిన పనే లేదు. అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. రేపటి భవిష్యత్తు కోసం వేస్తున్న పునాదిరాళ్ళివి. సో ఎటువంటి నెగటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మాంచెస్టర్ వేదికగా జరగబోయే ఈ రెండో సమరంలో మనోళ్ళు ఎలా చెలరేగుతారో వేచి చూడాలి. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్నా అందుకు కొంత సమయం పడుతుంది. ఈ సిరీస్లో అవకాశం వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎన్నో ఏళ్లుగా తమ అవకాశం ఎదురు చూస్తూ ఎన్నో మ్యాచ్లను, సిరీస్లను గెలిపించిన ఆటగాళ్లను వెంటనే తప్పిస్తే ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అందుకే వైభవ్కు ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంది. ఇక పిచ్చు పరిస్థితులను బట్టి తుది జట్టులో ఏమైనా మార్పులుంటాయా అంటే బ్యాటింగ్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండేలా కనపడడం లేదు. వైభవ్ని జట్టులోకి తీసుకునే అవకాశం కనపడడం లేదు. ప్రపంచ కప్ గెలిపించిన సంజు శాంసన్ ఓపెనర్గా కొనసాగుతాడు. ఎప్పుడు ఇవ్వనన్ని అవకాశాలు సంజుకి ఇప్పుడు వస్తున్నాయి. మరి ఈ అవకాశాలను సంజు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. సంజు 20 సార్లు డకౌట్ అయినా అతడికి అవకాశాలు ఇస్తానని అప్పుడెప్పుడో గంభీర్ చెప్పాడంట. ఆ మాటను సంజు సీరియస్గా తీసుకుంటాడా అనే అనుమానం కలుగుతోంది. ఇక మరో ఓపెనర్గా అభిషేక్ శర్మ కొనసాగుతాడు. 1 డౌన్ బ్యాటర్గా సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ యథావిధిగా కొనసాగుతాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇషాన్ 2 సార్లు వరుసగా రనౌట్ అయ్యాడు. మరి ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఇంగ్లాండ్ను వణికించాలని ఆశిద్దాం. 4వ స్థానంలో అయ్యర్ రానుండగా తిలక్ వర్మ 5వ స్థానంలో వస్తాడు. ఈ ఇద్దరు ఆడుతున్నారు, కానీ ఇంకాస్త బాధ్యతగా మ్యాచ్ను గెలిపించే విధంగా ఆడాల్సిన అవసరం ఉంది. 6వ స్థానంలో ఆల్రౌండర్ శివన్ దుబే రానుండగా 7వ స్థానంలో అక్షర్ పటేల్ బాధ్యత తీసుకుంటాడు. ఇక పిచ్చు పరిస్థితులను బట్టి రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి ఆడించొచ్చు, లేదా ఈ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇచ్చి ఆ స్థానంలో సూర్యాన్ షెడ్గే లేదా ప్రిన్స్ యాదవ్కు అవకాశం ఇవ్వచ్చు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా బాధ్యత తీసుకుంటారు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది.